ఏమ్మాయి చేసావే పార్ట్ 43. కాసేపటికి నిశ్చయ్ రేపు ఉదయమే బయలుదేరాలి అని చెప్పి అందరి దగ్గర సెండ్ ఆఫ్ తీసుకొని మనసుకి కష్టంగా ఉన్న ప్రేమ అన్వీలను దగ్గరకు తీసుకొని ఇద్దరికీ కష్టంగానే బాయ్ చెప్పి వెళ్తూ వెళ్తూ ప్రేమతో నీకు ఎలాంటి అవసరం వచ్చినా ఈ అన్నయ్య ఉన్నాడు అన్న విషయం మర్చిపోకురా అని ప్రేమగా చెల్లెలి నుదుటిన ముద్దాడి ఓసారి అన్వీని దగ్గరకు తీసుకుని బాయ్ చెప్పి తన గెస్ట్ హౌస్కి స్టార్ట్ అయ్యాడు. అతను అలా వెళ్ళగానే ఇటు అన్వి అటు ప్రేమ కూడా దిగులుగా అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయారు. అందరితో పాటే లోపలికి వెళ్తూ ఈ ఇద్దరు ఉన్న చోట నుండి కదలకపోవడం గమనించిన ఆదిత్కి నిశ్చయ్ వెళ్ళిన వైపే చూస్తూ కన్నీళ్లు అదిమి పెట్టుకున్న ప్రేమ తల్లిని చుట్టుకొని ఏడుస్తున్న అన్వి కనిపించేసరికి ఆ క్షణం ఆ ఇద్దరిలో 5 ఏళ్ల క్రితం నిశ్చయ్ బెంగళూరుకి తిరిగి వెళ్తున్న ప్రతిసారి అన్న కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్న వింధ్యనే కనిపించింది. ఆ క్షణాలు గుర్తొచ్చేసరికి అతని మనసు మరింత భారంగా మారిపోయింది. చాలాసేపటికి తనని తాను కంట్రోల్ చేసుకొని భార్యను చుట్టుకున్న కూతురిని ఎత్తుకొని ప్రేమను దగ్గరకు తీసుకొని ఇంట్లోకి నడిచాడు. అప్పటి వరకు అదంతా గుమ్మం నుండే గమనించిన వైశాలి గారు కొడుకు మనసులో మార్పు ఆ తల్లి హృదయాన్ని భావోద్వేగానికి గురి చేయడంతో కన్నీళ్లతో వాళ్ళకి దారి ఇచ్చి డోర్స్ లాక్ చేసుకుని ఆవిడ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. ఇటు భార్యను బిడ్డను రూమ్లోకి తీసుకెళ్లిన ఆదిత్ కూతుర్ని అలానే ఎత్తుకొని ప్రేమను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కనే తను కూడా పడుకొని కూతురిని గుండెల మీద పడుకోబెట్టుకొని ఇంకా ఈ లోకంలో లేని ప్రేమను తన భుజం మీదకు చేర్చుకొని ఇద్దరికీ చిన్నగా జోకొట్టడం మొదలుపెట్టాడు. కాసేపటికి ఇద్దరూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. ఇద్దరు నిద్రపోయారు అని నిర్ధారించుకున్న ఆదిత్ ఇద్దరి కన్నీళ్లు తుడిచి తనకి అతి చేరువలో అమాయకంగా నిద్రపోతున్న ప్రేమ మోము చూస్తూ నేను నిన్ను అట్రాక్ట్ అవుతున్నానా అంటే అసలు కాదు, అలా అని నా మనసులో నీ మీదున్న ఫీలింగ్స్కి ప్రేమ అన్న పేరు కూడా పెట్టలేను నేను. ఎందుకంటే నా మనసు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వింధ్యకు మాత్రమే సొంతం. కానీ ఎందుకు నీ కళ్ళల్లో నీళ్ళు చూస్తే నా గుండెల్లో మంట పుడుతుంది, ఎందుకు నువ్వు బాధపడుతుంటే నాకు నరకంలా అనిపిస్తుంది, నీకు చిన్న బాధ కలిగినా ఎందుకు నా మనసు తట్టుకోలేకపోతుంది, అసలెందుకు నా అంతటా నేనే నిన్ను ఇంత దగ్గరకు తీసుకున్నాను, నిజమే నేను నిన్ను యాక్సెప్ట్ చేయాలి అనుకున్నాను కానీ అని ఆలోచిస్తూ నాకు తెలియకుండా నేనే నా మనసుకి నీకు స్థానం ఇచ్చేసానా అని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు ఆదిత్. మరుసటి రోజు ఉదయం సూర్యకిరణాలు వెచ్చని తాకిడికి మేలుకున్న ప్రేమకు కళ్ళు తెరవగానే ఇంచు గ్యాప్లో ముద్దుగా నిద్రపోతున్న ఆదిత్ కనిపించగానే అందమైన చిరునవ్వు విరపోసింది ఆమె పెదాల్లో. కానీ క్షణాల్లోనే అదంతా కల కాదు నిజం అంటూ నిద్రలో ఉన్న అన్వి తన మీద చేయి వేయడంతో తేరుకొని కంగారుగా పైకి లేవబోయింది. అప్పుడు అర్థమైంది ప్రేమకు తన భర్త ఒక చేత్తో కూతుర్ని మరో చేత్తో తనని నిద్రలో కూడా ఎటూ పోకుండా గట్టిగా బంధించేశాడు అని. అది అర్థం కాగానే ఎందుకో ప్రేమ మనసుకి చాలా హాయిగా అనిపించింది. కానీ ఇదంతా రాత్రి తను బాధపడుతుంది కాబట్టి అతను దగ్గరకు తీసుకున్నాడు అని మెదడు మనసుని ముళ్ళులా గుచ్చడంతో నెమ్మదిగా అతని నుండి విడిపించుకొని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది. జాగ్రత్తగా అన్విని నిద్రలేపి రెడీ చేసేసరికి ఆదిత్య నిద్రలేచి భార్యను బిడ్డను ఒకసారి చూసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. యథావిధిగా రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి అప్పటికే ఇంకా మూడవుట్లో ప్రేమ అన్విలను చూసిన ఆదిత్ నిశ్చయ్కి కాల్ చేసి ఇద్దరితో కాసేపు మాట్లాడించాడు. అటు నిశ్చయ్ బాయ్ చెప్పి బెంగళూరుకి స్టార్ట్ అయితే ఇటు ఈ తల్లి కూతుర్లు కూడా కాస్త మూడ్ మార్చుకొని ఆదిత్ వైభవ్లతో కలిసి స్కూల్కి స్టార్ట్ అయ్యారు. ఇద్దరిని స్కూల్లో డ్రాప్ చేసి ఇద్దరు లోపలికి వెళ్లే వరకు వాళ్ళనే చూస్తూ ఉన్న అన్నను చూసి వైభవ్ సంతోషపడుతూనే అక్కడెక్కడా కనిపించని తన ప్రేమ దేవత కోసం ఉన్న చోట నుండే చుట్టూ గాలించాడు. కరెక్ట్గా అప్పుడే వర్ష స్కూటీ పార్క్ చేసి వస్తూ కనిపించడంతో అన్న పెదాల మీద ఉన్న చిరునవ్వు తన పెదాల మీద కూడా చేరింది. హాస్పిటల్లో మరుసటి రోజు ఉదయానికి స్పృహలోకి వచ్చిన సహానా తన బెడ్ పక్కనే బెడ్ మీద మోచేతి మీద నిద్రపోతున్న మైకిల్ని చూడగానే నిన్న నిశ్చయ్ అతనితో తన ఇష్టం లేకుండా జరిపించిన పెళ్ళే గుర్తు రావడంతో ఆమె కోపం తారాస్థాయికి చేరింది. ఓపిక లేకపోయినా అని అరుస్తూ పిచ్చిదానిలా బిహేవ్ చేసేసరికి అప్పటికే ఆమె అరుపుకి నిద్రలేచిన మైకిల్ ఆమెను కంట్రోల్ చేయడానికి ఎంత ట్రై చేసినా అతన్ని కూడా దూరంగా నెట్టేయడం మొదలుపెట్టింది. బయట నిశ్చయ్ ఏర్పాటు చేసిన సెక్యూరిటీ వాళ్ళు ఇద్దరు కోపంగా లోపలికి వచ్చి నోర్ముయ్ అని అరవడంతో భయంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని మైకిల్ ఇంటికి వెళ్ళిపోదాం అనింది ఎటో చూస్తూ. కాసేపటికి ఆ సెక్యూరిటీ వాళ్ళు ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వచ్చేసరికి మైకిల్ మెడిసిన్స్ తీసుకొని వచ్చి బుల్లెట్ గాయం వల్ల నడవలేని సహానాను జాగ్రత్తగా ఎత్తుకొని హాస్పిటల్ నుండి బయటకు వచ్చాడు. ఆ సెక్యూరిటీ వాళ్ళే సహానా మైకిల్లను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
ఇటు జగదీష్ గారు కూతురు నెల రోజుల నుండి ఏమైందో అర్థం కాక తనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే గోవాలో ఫ్రెండ్తో కలిసి ఎంజాయ్ చేస్తుంది అని తెలియడంతో కూతురి విషయంలో అప్పటికే మొదలైన అసహనం ఆ క్షణం ఇంకా ఎక్కువైపోయింది. వయసైన తండ్రికి తోడుగా ఉండాల్సిన సమయంలో అసలు ఆయన్ని పట్టించుకోవడమే మానేసింది సహానా. పైగా ఆయన చేసిన అతి గారాబం వల్ల ఇప్పుడు ఆయన ఏదైనా మంచి చెప్పినా వినే స్టేజ్ దాటిపోయింది. అందుకే ఆయన ఎందుకైనా మంచిది అని కూతురు మీద ఒక కన్నేసి ఉంచారు. ఉదయాన్నే ఆఫీస్కి అని బయటకు రాబోతున్న జగదీష్ గారికి కూతురి కాలికి కట్టుతో మైకిల్ చేతుల్లో ఎదురొచ్చేసరికి కంగారు పడుతూ ఏమైందమ్మా అని అడిగారు దగ్గరకు వెళ్తూ. అసలేం కోపంలో ఉన్న సహానా ఆ కోపమంతా తండ్రి మీద చూపిస్తూ ఏమైందనే కదా డాడీ నువ్వు అడిగేది? ఇదంతా నువ్వు నా విషయంలో చూపించిన నిర్లక్ష్యం ధోరణికి ప్రతిఫలం. వయసొచ్చిన కూతురు ఏమైంది, ఎక్కడుంది, ఎలా ఉంది అనేది పట్టించుకోవడం మానేసి ఉన్న కోట్లాస్తిని ఇంకా ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్నావు. కానీ ఒక్కసారైనా నా గురించి ఆలోచించి నన్ను పట్టించుకొని ఉండుంటే ఈరోజు నా పరిస్థితి ఇంత దరిద్రంగా ఉండేది కాదు. దీనంతటికీ కారణం నువ్వే అని తండ్రిని అరిచేసి ఆయన చెయ్యని తప్పుకి నిందించి ఆయన మనసుకి గాయం చేసి మిక్కి నన్ను నా రూమ్కి తీసుకెళ్ళు అని ఆర్డర్ వేసింది మైకిల్. ఆమె మాటలకు జగదీష్ గారి మనసు ఎంత బాధపడిందో మైకిల్కి స్పష్టంగా అర్థమైంది. కానీ ఆ పరిస్థితిలో తిక్క సహనాతో వాదించే ఓపిక ఆమెకు సర్ది చెప్పే సహనం రెండూ లేక మౌనంగా ఆమె రూమ్లోకి తీసుకెళ్లి బెడ్ మీద జాగ్రత్తగా పడుకోబెట్టి కాసేపు రెస్ట్ తీసుకో, నేను ఏదైనా తినడానికి తీసుకొస్తాను, మెడిసిన్స్ వేసుకోవాలి కదా అని కిందకు వెళ్ళి అప్పటికే రెడీగా ఉన్న బ్రేక్ఫాస్ట్ పట్టుకొచ్చి ఆమెకు తినిపించి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టి కిందకు వచ్చాడు. కూతురి మాటలకు చలనం లేకుండా ఉన్న చోటనే నిలబడ్డ స్థానువు అయిపోయిన జగదీష్ గారిని చూడగానే చాలా బాధగా అనిపించింది మైకిల్కి. నిజానికి అతను డబ్బు సంపాదించే దారులు చెడ్డవే అయినా అతను చిన్నప్పటి అనాథల ఒక చర్చ్ ఫాదర్ దగ్గర పెరగడం వల్ల డబ్బు విలువ అతనికి దొరకని కన్నవాళ్ళ ప్రేమ విలువ తెలిసినవాడు. అందుకే అతనికి సహనా అంటే ప్రేమ ఉన్నా ఆమె కోరుకున్న వాడితోనే ఆమె సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఆమె కోసం ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. సహనా మాటలు జగదీష్ గారిని ఎంత బాధ పెట్టి ఉంటాయో అర్థమై మైకిల్ ఆయన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టి ఆయన చేత కాసిని వాటర్ తాగించాడు. ఆయన తేరుకున్న కాసేపటికి మైకిల్ మొదటి నుండి జరిగినవన్నీ ఏవి దాచకుండా వాళ్ళు చేసిన ప్రతి దుర్మార్గాలు నిశ్చయ వాళ్ళకి ఇచ్చిన షాకింగ్ గిఫ్ట్ అన్నీ చెప్పాడు. అంతా విన్న జగదీష్ గారు మైకిల్ని కోపంగా చూస్తూ మీరు చేసిన నీచమైన పనులు కానీ ఆ నిశ్చయకి పూర్తిగా తెలిస్తే ఈసారి కాళ్ళు వేలు కాదు ఏకంగా ప్రాణమే తీసేస్తాడు. అయినా ఒక మనిషిని చంపి ఆ స్థానాన్ని తన సొంతం చేసుకోవాలి అని ఎప్పుడైతే కోరుకుందో అప్పుడే ఆ క్షణమే నా కూతురు వ్యక్తిత్వం చచ్చిపోయింది. వ్యక్తిత్వం చచ్చిపోయిన మనిషి చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే. అయినా నా కూతురు చెప్పింది కూడా నిజమేలే, తల్లి లేదు కదా అని చిన్నప్పటి నుండి గారాబం నెత్తికి ఎక్కించుకొని ఈ రోజు నా జీవితం నాశనం కావడానికి నువ్వే కారణం డాడీ అని తనతో అనిపించేలా నేనే చేసుకున్నా. తండ్రిని తను పట్టించుకోవడం మానేసిన కూతుర్ని పట్టించుకోవడం మానేసేంత కసాయి తండ్రిని కాను నేను పట్టించుకోవడం మానేస్తే ఎలా ఉంటుందో నా కూతురు ఊహించలేదు. అయినా నా కూతురు సంతోషించాలి. తను చేసిన దానికి శిక్ష విధించకూడదు. ఎప్పటికైనా సరైన దారిలో నడవమని ఆ అబ్బాయి దాన్ని ప్రేమించే నిన్నే తన జీవితంలోకి తీసుకొచ్చినందుకు అనేసి కోపంగా అక్కడి నుండి ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు జగదీష్ గారి మాటలు మైకిల్ మనసుకి ఇన్నాళ్ళు సహనా చేస్తున్న తప్పులకు సహకరిస్తూ తానెంత తప్పు చేశాడో అర్థమయ్యేలా చేయడంతో బాధతో అక్కడే కూర్చుండిపోయాడు. తను సహకరించడం వల్ల ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయిన వింధ్య గురించి ఆలోచిస్తూ ఇక అతను ఎంత ఆలోచించినా బాధపడినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కదా. కనీసం వింధ్య స్థానంలో అడుగుపెట్టి తల్లి ప్రేమకు దూరమైన ఆ పసిదానికి ప్రేమ రూపంలో దొరికిన తల్లిని మాత్రం ఈసారి అన్వికి దూరం కాకుండా చూసుకోవాలి. నెమ్మదిగా సహానాకు అది ఎప్పటికీ దక్కడు అన్న విషయం అర్థమయ్యేలా చేసి ఆమె మనసు మార్చే ప్రయత్నం చేయాలి అనుకున్నాడు మైకిల్. అప్పటి నుండి రోజు మైకిల్ సహానాను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆమె అవసరాలు అన్నీ తానే తీరుస్తూ ఉన్నాడు. అయినా ఆ ఇద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు, కానీ ఎప్పటిలాగే ఇద్దరు మంచి ఫ్రెండ్స్లా అయితే ఉన్నారు. ఇక జగదీష్ గారి విషయానికి వస్తే ఆయన్ని కూతురి మాటలు బాగా హర్ట్ చేశాయి. బాధతో 2 పూటలు తినడం మానేస్తే ఆయన ఆరోగ్యం రీత్యా మైకిల్ బ్రతిమలాడి ఆయన తినేలా చేశాడు. కానీ జగదీష్ గారు మైకిల్తో కూడా ఇష్టపడలేదు. 10 రోజులు గడిచేసరికి సహానా చాలా వరకు కోలుకుంది. తనంతట తాను నడవగలుగుతుంది, అలాగే తన పనులు తాను చేసుకోగలుగుతుంది. ఆమె కాస్త కోలుకోవడంతో ఆలోచనల్లో ఉన్న ఆమెను గమనించిన మైకిల్, సహానా ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది మార్చడం మన చేతుల్లో లేదు, కానీ జరగబోయేది మాత్రం మన చేతుల్లోనే ఉంది. అందుకే ఇప్పటి నుండి
ఉండి మన లైఫ్ ఏదో మనమే బ్రతుకుతాం. ఇప్పటి వరకు అదితి జీవితంలో ఆటలాడింది చాలు. ఇకనైనా అతనికి ప్రేమ రూపంలో దొరికిన ప్రేమను దూరం చేయొద్దు. ఈసారి మనం వెయ్యబోయే రాంగ్ స్టెప్ వల్ల అదితి మాత్రమే కాదు, అసలు దీనికి సంబంధం లేని ఒక పసి ప్రాణం మళ్ళీ తల్లి ప్రేమకు దూరం అవుతుంది. ఆ పాపం మనల్ని ఊరికే వదిలిపెట్టదు సహానా. కష్టమో నష్టమో మన పెళ్ళైతే అయ్యింది. మన మధ్య ముడిపడ్డ ఆ బంధాన్ని విలువ ఇచ్చి మనం కలిసి ఉండడానికి ట్రై చేద్దాం. నా దగ్గర నువ్వు ఏ విషయంలోనూ అడ్జస్ట్ అవ్వాల్సిన పని లేదు. నేను మీ డాడీలా కాకపోయినా నీకు ఎలాంటి లోటు రాకుండా అయితే నేను చూసుకోగలను అన్న నమ్మకం నాకుంది. మన ఇద్దరం తిరిగి మళ్ళీ లండన్ వెళ్ళిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం సహానా. నిన్ను సంతోషంగా చూసుకోవడానికి నా సాయి శక్తులా నేను ట్రై చేస్తాను అని మైకిల్ మనస్ఫూర్తిగా చెప్పాడు. అతను చెప్పిందంతా ఓపిక్గా విన్న సహానా నెమ్మదిగా లేచి నిలబడి విండో నుండి బయటకు చూస్తూ, మిక్కీ, నాకు నువ్వంటే చాలా ఇష్టం, కానీ ఒక ఫ్రెండ్గా మాత్రమే. అంతకు మించి నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేను. బికాస్ యూ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ నువ్వు నన్ను చూస్తున్న చూపులో మాటలో తేడా తెలుసుకోలేనంత చిన్నపిల్లనేం కాదు నేను. నువ్వు నన్ను ప్రేమిస్తూ నా కోసమే నేను చెప్పినవన్నీ చేశావు అని నాకు తెలుసు. తెలిసినా కూడా నేను నిన్ను వదులుకోకపోవడానికి కారణం నేను జశ్వంతుల తర్వాత ఎవరికైనా అంత క్లోజ్ అయ్యాను, మనసుకి దగ్గరగా భావించాను అంటే అది నీతోనే. అందుకే నిన్ను వదులుకోలేకపోయాను. అంతేకాని నా ఇష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా జరిగిన పెళ్లిని యాక్సెప్ట్ చేసి నిన్ను నా హస్బెండ్గా ఒప్పుకుంటానని మాత్రం కాదు. మెడలో ఉన్న తాళిని చూపిస్తూ, ఈ తాళి తీయకపోవడానికి కారణం ఏంటో నీకు తెలుసు, అందుకు మాత్రమే తీయలేకపోతున్నాను, కానీ దీనికి విలువ ఇచ్చి కాదు అంటూ అప్పటికే తన మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఆమె వైపే విరక్తిగా చూస్తున్న మైకిల్ని చూస్తూ, నాకు ఇష్టం లేకుండా నా జీవితం ఆడుకున్న ఆ నిశ్చయ్ ఏం కోరుకొని ఇదంతా చేశాడో అదంతా నాశనం చేయకపోతే నా పేరు సహానానే కాదు. ఇప్పటి వరకు అన్విని దూరం చేస్తే ప్రేమ అదితులు విడిపోతారు అనుకున్నాను, కానీ అది జరగని పని అని నాకు అర్థమైంది. అందుకే ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు అన్విని ఏదో ఒకటి చేసి అది ప్రేమ మీదకు వెళ్ళేలా చేస్తే ఇక జీవితంలో అదితి ప్రేమను క్షమించడు. అది చూసి ఆ నిశ్చయ్ చెల్లెలుగా భావిస్తున్న ప్రేమ జీవితం నాశనం అయిపోయింది అని కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని చెప్పింది కసిగా. ఆమె మాటలకు మైకిల్ బాధగా, ఎప్పటికీ నీ మనసు ఇంకా మారలేదా సహనా? ఇంకా ఇదంతా చేసి ఏం సాధిద్దామని అనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు. అతని ప్రశ్నలకు సహనా అతన్ని యగాదిగా చూసి వెకిలిగా నవ్వుతూ, ఏంటి మిక్కీ, నా మడిలో తాళి కట్టగానే సాధు జంతువు అయిపోయావా నువ్వు అని అడిగింది వెటకారంగా. ఆమె వెటకారం అర్థమైన మైకిల్ కాస్త బాధగా, మన పెళ్లి సంగతి పక్కన పెట్టు సహానా. నువ్వు ఇంత నష్టపోయినా నీలో ఇంకా మార్పు రాలేదు అంటే ఇంకా ఏం కోల్పోతే నీ మనసు మారుతుంది అని అడిగాడు. అతని ప్రశ్నకు సహానా అదే పిచ్చి నవ్వు నవ్వడంతో మైకిల్ ఇంకేం చెప్పినా ఆమె వినదని అర్థమై, ఈసారి ఆదిత్య ప్రేమ విషయంలో ఏదైనా చేస్తే ఆ నిశ్చయ్ ఊరికే వదిలేస్తాడు అని మాత్రం అనుకోకు సహానా. ఈసారి ఏదైనా చేసి అతని చేతికి చిక్కితే అతని నుండి తప్పించుకోవడం అంటే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవడమే అనేసి వెంటనే అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు మైకిల్. మైకిల్ అలా వెళ్ళగానే సహానా అక్కడే కూర్చొని అన్విని ఏం చేస్తే ప్రేమ అదితిలో దూరం అవుతారా, తను చేస్తున్న ప్లాన్ నిశ్చయ్కి తెలియకుండా ఎలా వర్కౌట్ చేయాలా అని ఆలోచనలో పడింది. బృందావనం రోజురోజుకి అదితి ప్రేమల మధ్య బంధం మరింత బలపడుతూనే ఉంది. తెలియని చనువు కూడా ఇద్దరి మధ్య స్వేచ్ఛగా ఏర్పడింది. అదే వేదమంత్రాల సాక్షిగా ముడిపడిన బంధానికి ఉండే మహిమేమో. అలాగే అదితి కూడా ప్రేమ తన కోసం చేసే ప్రతి చిన్న పనికి కూడా ఇష్టంగా అతను ఆస్వాదిస్తూనే కూతురితో కలిసి అల్లరి చేస్తూ కొత్తగా ప్రేమను సరదాగా విసిగించడం కూడా మొదలుపెట్టాడు. అదిత్లోని ఆ కొత్త యాంగిల్ని కూడా ప్రేమ ఇష్టంగా భరిస్తూ అతన్ని కూడా ఒక పసిపిల్లాడిలానే చూసుకుంటుంది. అలానే ఎప్పటికైనా అతని నుండి తను కోరుకుంటున్న ప్రేమ దక్కుతుందన్న ఆశతో ఇక అదిత్ రోజు లేవగానే ఫ్రెష్ అయ్యి అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం, తమ్ముడితో కలిసి ఆఫీస్కి వెళ్తూ కూతుర్ని భార్యను స్కూల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి చేరుకొని తన పనిలో మునిగిపోవడం, సాయంత్రం అవుతుండగా తిరిగి మళ్ళీ ఇద్దరిని స్కూల్ నుండి పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కూతురుతో కలిసి ఆడుతూ భార్యను సరదాగా ఆట పట్టిస్తూ ఆమె వండి పెట్టిన స్నాక్స్ తింటూ డిన్నర్ టైం వరకు గడిపేయడం. ఆ టైంకి కుదిరితే నిశ్చయ్ వీడియో కాల్ చేయడం, లేకపోతే వీలే కాల్ చేసి అతని క్షేమ సమాచారాలు తెలుసుకుని కాసేపు కబుర్లు చెప్పుకోవడం. డిన్నర్ అయ్యాక ఇదివరకట్లా కూతుర్ని మధ్యలో పడుకోబెట్టి భార్య చెప్పే కథలు వింటూ నిద్రపోవడం కాకుండా తనే మధ్యలో పడుకొని కూతుర్ని గుండెల మీద పడుకోబెట్టుకొని భార్యను భుజం మీదకు చేర్చుకొని ఎప్పటిలా ఆమె చెప్పే బెడ్ టైం స్టోరీస్ వింటూనే నిద్రపోవడం. మరుసటి రోజు ఉదయం తన ప్రియమైన భార్య బిడ్డను చూస్తూ నిద్ర లేవడం అదిత్ దినచర్యగా మారిపోయింది. అలా 10 రోజులు గడిచాయి అందంగా.
సంతోషంగా సాగుతున్న వీళ్ళ జీవితాలను చూసి వింధ్య చాలా సంతోషిస్తూ ఉంది. వీళ్ళు ఎప్పటికీ ఇలానే ఉండాలి అని కోరుకుంటూ ఉంది. ఆ రోజు నైట్ ప్రేమ చెప్తున్న కథ వింటూనే అన్వి నిద్రపోయింది. ఎప్పటిలా అన్వి నిద్రపోయేసరికి ఆదిత్ కూడా నిద్రపోవడంతో ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పి నిద్రపోయి ప్రేమ అలవాటు ప్రకారం పైకి లేచి బ్లాంకెట్ కప్పుతుండగా ఆదిత్ నిద్రపోకుండా సీలింగ్ చూస్తూ ఆలోచించడం గమనించి ఏమైందండి, ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది. భార్య ప్రశ్నకు ఆదిత్ తన చూపు ఆమె వైపుకి మరల్చి దగ్గరకు రమ్మని కళ్ళతోనే పిలవడంతో మౌనంగా వెళ్ళి భర్త చేతిని తగలకుండా చేసుకొని ఏమైందండి అని అడిగింది. ఆదిత్ భార్య కళ్ళల్లోకి దిగులుగా చూస్తూ నువ్వు అత్తయ్య అమ్మ ఇందాక ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగాడు. ఆదిత్ ప్రశ్నతో అతని ఆలోచన దేని గురించో అర్థమైన ప్రేమ బాధతో వస్తున్న కన్నీళ్లను అదిమి పెట్టుకొని భర్త గుండెల మీదున్న కూతురి తల నిమురుతూ ఎల్లుండి మా నాన్న చనిపోయిన రోజు ఆదిత్ గారు. ఆ రోజు అబ్దికం చేయించి ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద గుళ్ళో అన్నదానం చేయించడం అమ్మకు అలవాటు. అందుకే రేపు ఉదయం మా ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం. మన పెళ్ళయ్యాక అమ్మ నేను కూడా ఇక్కడే ఉండిపోయాం కదా, ఇల్లంతా క్లీన్ చేసుకొని ఆ రోజు కార్యక్రమానికి కావాల్సినవన్నీ చూసుకోవాలి కదండి, అందుకే అంటూ ఆదిత్ కళ్ళల్లోకి చూసింది ప్రేమ.